హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా పోస్ట్ జీడీఎస్ మెరిట్ లిస్టు విడుదలైంది. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనుకొని చెప్పుకోవాలి. ఈరోజు వీడియోలో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరికి జాబ్స్ వచ్చాయి మరియు అతి ముఖ్యమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లిస్ట్ చూస్తుంటే ఈసారి కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంది. 98% పైగా ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. మీకు మెయిల్ లేదా ఎస్ఎంఎస్ వచ్చి ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టే. ఒకవేళ లిస్ట్లో మీ పేరు లేకపోతే కంగారు పడకండి, ఎందుకంటే ఇంకా సెకండ్, థర్డ్ మెరిట్ లిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆశ కోల్పోవద్దు. సెలెక్ట్ అయిన వారికి కేవలం 2 రోజులు టైం ఉంది అనుకోకండి. ఇచ్చిన గడువులోగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 23 మార్చ్ 2026 లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్స్ 10th క్లాస్ మెమో, ఒరిజినల్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఫోటోలు, మెడికల్ సర్టిఫికేట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ తీసుకొని మీకు కేటాయించిన డివిజనల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లో ఏ చిన్న తప్పు ఉన్నా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఒరిజినల్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకోండి. మీకు రిజల్ట్స్ చెక్ చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, సెలెక్ట్ అయిన వారందరికీ పేరు పేరున అభినందనలు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మరియు వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.